నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పీఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కుంతి మాధవ స్వామివారికి పంచామృత అభిషేకాలు, నిత్య కైంకర్యాలు ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు. అలాగే మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం మధ్యరాత్రి నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు, చక్రవర్తుల నరసింహాచార్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందని, అలాగే గరుడ, పద్మ వాహనాలపై స్వామి అమ్మవార్లలో గ్రామోత్సవం ఉంటుందని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని వారు కోరారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామారు శ్రీచూర్ణమార్చన, తిరుప్పావై, తీర్థప్రసాద వినియోగము, అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నాయి. అలాగే 30/12/2025 తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కనుక ఈ సందర్భంగా 29వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామార్చన, గోదామారు శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగం ముగించుకుని స్వామి అమ్మవార్లు ఆళ్లవార్లు కూడా ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళి ఆలయానికి వాయు దిశలో ఉండే కళ్యాణ మండపం దగ్గర అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసుకుని భక్తులు స్వామి అమ్మవారులు కూడా ఉత్తరద్వార ప్రవేశం చేసి అక్కడి నుంచి స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవం వెళ్తారు. కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి అభిషేకాన్ని, ఉత్తరద్వార ప్రవేశాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలో అష్టైశ్వర భోగభాగ్యం పొందరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే కుంతిమాధ భక్త బృందం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విస్తృతమైన ఏర్పాట్లన్నీ చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాన్ని కలగకుండా చూస్తున్నారు.